హెరిటేజ్ అనే సంస్థ, వాళ్ళు హెరిటేజ్ అనే సంస్థ, హెరిటేజ్ హైదరాబాద్లో పాలెండి అమ్ముతుంది అధ్యక్ష. వాళ్ళు కూడా కల్తీ పాలన అమ్ముతున్నారని చెప్పి పేపర్లో, హిందూ పేపర్లో ప్రముఖ ప్రశ్నించారు అధ్యక్ష. దాని మీద కేరళ ప్రభుత్వం అధ్యక్ష, కేరళ ప్రభుత్వం అక్కడ కల్తీ పాలు అమ్ముతున్నారని చెప్పి వాళ్ళని బ్యాన్ చేసిన అధ్యక్ష ఈ హెరిటేజ్ సంస్థను. మరి మనం ఏమైనా చర్యలు తీసుకున్నాం అధ్యక్ష దాని మీద? గౌరవ మంత్రి గారు చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే అసలు హైదరాబాద్కి ఎన్ని పాలు వస్తున్నాయి హెరిటేజ్ సంస్థ, మరి తెలంగాణ మొత్తంలో ఎన్ని పాలు వస్తున్నాయి, మళ్ళీ కల్తీ చేసి ఇంతకుముందు శాంపుల్ తీశారా, దాని మీద రిపోర్ట్స్ వచ్చినాయా, దాని మీద ఏం యాక్షన్ తీసుకుని దయచేసి చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడేది చాలా చక్కటి క్వశ్చన్ చేస్తారు. మరి వాళ్ళ చంద్రబాబు సంబంధించిన సంస్థనే పక్క ఆ సంస్థ పక్క వాళ్ళు చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే బ్యాన్ చేయమంటారా లేకుంటే ఇట్లే కల్తీ పాలు అమ్మమంటారా, కల్తీ పాలు ఇట్లే అమ్మమంటారా, దయచేసి వాళ్ళు చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే ఇది ప్రజల హెల్త్కి సంబంధించిన సమస్య అధ్యక్ష. వాళ్ళు స్పష్టంగా చెప్పాలి అధ్యక్ష. ప్రశ్న చేసిన మంచి అధ్యక్ష, దాని మీద సమాధానం మంత్రి గారు చెప్పాలి. ప్రశ్నలో కూడా ఈ సంస్థను ఉంచమంటారా లేకుంటే బ్యాన్ చేయమంటారా వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే కేరళ ప్రభుత్వం ఒక పక్క ప్రభుత్వం ఏదైతే బ్యాన్ చేసిందో దాని సమాచారం తెప్పించుకోండి అధ్యక్ష. ఇప్పుడు మంత్రి గారు డైరెక్ట్ కేరళ ప్రభుత్వం రాస్తే చెప్తారు అధ్యక్ష, అది తెప్పించుకోండి. ఇక్కడ శాంపుల్ తీయండి, ఇక్కడ చర్య చట్ట ప్రకారం ఏం న్యాయ ప్రకారం ఏం చర్యలు తీసుకో చెప్పాలని చెప్తారు అధ్యక్ష. మంత్రి గారు స్పందిస్తూ నియోజకవర్గానికి ఒక 108 వ్యాన్ లెక్క డాక్టర్లను పెట్టి వెటనరీ డాక్టర్లను పెట్టి సంచారం చేస్తామని చెప్తున్నారు. దానికి నిజంగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే చాలా మంచి కార్యక్రమం అధ్యక్ష. దాని వల్ల కానీ మీరు ఏం చేస్తారు అధ్యక్ష? మా మంత్రి గారు చాలా చక్కగా చెప్పారు, బార్లు గొర్రెలు అన్ని వేస్తామని చక్కగా చెప్పి మనం అడ్వాన్స్ మాట్లాడితే మీ శివాలకి రక్తాలు కానీ మీకు ఇవి లేకపోయింది. మీరు మన తెల్లారి సమయంలో పారిపోయారు మీరు చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష నేను మీ ద్వారా మంత్రి గారు అడుగుతా ఉన్నా అధ్యక్ష, తెలుగుదేశం సభలో చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళ భాషకు సంబంధించిన సంస్థ కాబట్టి దాన్ని బ్యాన్ చేయమంటారా ఉంచమంటారా చెప్పాలని కోరుతున్నాను అధ్యక్ష. పాలను కానీ లేకపోతే ఇస్తున్న పశువులను కానీ టెస్ట్ చేయడానికి మన దగ్గర మెకానిజమే లేదు అధ్యక్ష. మొత్తం అంటే 23 జిల్లాలలో ఆంధ్రప్రదేశ్లో లేదు, ఇప్పుడు 10 జిల్లాలతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో కూడా లేదు అధ్యక్ష.